నేడు నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించనున్నారు. కాశీపట్లో కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ జలాశయం కెనాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు మంత్రులు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 వరకు వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఈదుల జలాశయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కోడేరు మండలం తీగలపల్లిలో పంప్ హౌస్ కాలువల నిర్మాణ పనులు, 3 గంటల 45 నిమిషాలకు వట్టెం జలాశయం పంప్ హౌస్ పరిశీలిస్తారు. అనంతరం ఉయ్యాలవాడలో చేపడుతున్న నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాల సముదాయాలను సందర్శిస్తారు మంత్రులు. నేడు నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో మంత్రుల బృందం అయితే పర్యటించబోతుంది. పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, మంత్రుల బృందం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనులను కూడా పరిశీలించనున్నారు. ఈరోజు 9 మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్దకు చేరుకోబోతున్నారు. మొదట అక్కడ ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటి ప్రాంతమైనటువంటి జలాశయాన్ని అలాగే కెనాల్ నిర్మాణ పనులను కూడా అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు కూడా సందర్శించనున్నారు. అక్కడ పనులను కూడా పరిశీలించారు. అక్కడి నుంచి ప్రారంభం కానున్నటువంటి వీళ్ళ పర్యటన దాదాపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్టు 5 రిజర్వాయర్లను కూడా సందర్శించనున్నారు. అందుకు సంబంధించిన పనులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా 1 గంటల నుంచి కూడా 1:30 వరకు కూడా వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఈదుల జలాశయానికి కూడా చేరుకొని అక్కడ ఈ జలాశయ నిర్మాణ పనులు కూడా ఎంతవరకు వచ్చాయని కూడా అలా పరిశీలించనున్నారు. అలాగే 3 గంటలకు కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి పంప్ హౌస్ అలాగే కాలువల నిర్మాణ పనులను కూడా మంత్రులు అక్కడ పరిశీలించనున్నారు. అలాగే 3:45 నుంచి 4:45 వరకు కూడా వట్టెం జలాశయం నాగర్ జిల్లాలోని వట్టెం జలాశయం 4వ రిజర్వాయర్ ఇది. అక్కడ చేరుకొని ఉయ్యాలవాడ అలాగే పంప్ హౌస్లకు సంబంధించినటువంటి పనులు కూడా పరిశీలించనున్నారు. ఇక్కడే నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యాలయ భవన నిర్మాణాన్ని కూడా నిర్మిస్తున్నటువంటి పనులు కూడా మంత్రులు ఇద్దరు కూడా పర్యటించి అక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించినారు. అంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో చాలా ఏళ్ల నుంచి కూడా పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల నిధులు కేటాయించిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్న ఉద్దేశంతోనే మంత్రుల బృందం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనను చేపట్టింది. మరి కాసేపట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్కు చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి పర్యటన ప్రారంభమై దాదాపు 5 గంటల వరకు కూడా వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా పర్యటించి అధికారులతో ఈ పనులు ముందుకు ఎలా సాగించాలనే దానిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మొత్తానికి సంబంధించి కూడా పర్యటన ఒక ఆసక్తికరంగా పోతుంది. అయితే మంత్రుల పర్యటన తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగుతుందా, ఇలా ఎలా ఉండబోతుంది, పనులు వేగవంతం అవుతాయనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా కొల్లాపూర్ నియోజకవర్గం చేరుకోబోతున్నారు. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.